చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం మమ ఆగ్నే వర్షో విహవే స్వస్థభయంద్వేంధాన స్తనవం వశేమ మహ్యం నమంతాం. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులు అందరూ కూర్చున్నాం. మన గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క సర్పంచ్ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. సర్పంచులు, వైస్ సర్పంచులు, మండల నాయకులు మరియు ముఖ్య అతిథులు అందరూ వచ్చి వారి వంతుగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. I am very much delighted to invite Mr. Pongileti Reddy sir, Minister for Revenue, Housing and Information and Public Education. Our chief guest, who is a man of principle and dynamic. I request him to kindly come over to the అలాగే మన ఏసీపీ శ్రీమతి వసంతరావు యాదవ్ గారిని మరియు ఎంఆర్ఓ బ్రహ్మేశ్వరరావు గారిని, ముఖ్య గారిని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని, డిఎల్పి శ్రీమతి విజయలక్ష్మి గారిని మరియు టీపీఓ డి రాంబాబు గారిని, ఎంపీడీఓ చంద్రశేఖరరావు గారిని, అలాగే అన్ని డిపార్ట్మెంట్ల ఈ గారులు, ఏఈ గారు, ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరూ స్టేజ్ మీద ఆశీర్వాదంగా కోరుతున్నాం. అలాగే గోపాలరావు గారిని, మోహన్ రావు గారిని, మంగపతి గారిని, మా వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీద ఆశీర్వాదంగా కోరుచున్నాం. అలాగే చెన్నూరు సర్పంచ్ జిన్ను శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మున్సిపల్ వైస్ చైర్మన్ సేలం కోటేశ్వరరావు గారిని, రాజమైన కోటేశ్వరరావు వైస్ చైర్మన్ ఏఎంసీ గారిని,
సిరిసారి జమలే గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సన్మానం సభ ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని, కార్యకర్తల్ని అందరినీ కుర్చీల్లో ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుచున్నాం. కొంచెం మీరందరూ వచ్చి ఇక్కడ కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అన్నరాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దిశేన నరసింహరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్టేజ్ కి ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొంచెం దయచేసి మీరు అక్కడ ఉన్న చైర్లో కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ అందరికీ పేరు స్వాగతం సార్. ఈరోజు ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనోత్సవానికి మనం ఇక్కడ 22 ఎకరాల లోపల కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నాం సార్. దీన్ని మీరు విజయవంతంగా కార్యక్రమం రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీమతి రాఘమయ్య గారికి, సబ్ కలెక్టర్ అజిత్ గారికి, ఏసీపీ వసుంధర గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చెన్నూరు మండల ప్రజానికం, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసుకోవడం గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఎంతో సంతోషం. 200 కోట్లతో 100 నియోజకవర్గాల్లో చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాలో సత్తుపల్లితో పాటు ఇప్పుడు 5 నియోజకవర్గాలు మొత్తం కూడా మనకి కార్యక్రమం ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పనులు మొదలైనాయని చెప్పవచ్చు. మిగతా నియోజకవర్గాల్లో కూడా పనులు వడివడిగా ముందుకు పోతా ఉన్నాయి. దీంట్లో భాగంగా మనకి 12వ తరగతి వరకు పిల్లలకి దాదాపు 2500 మంది ఒకటే దగ్గర ఒక ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లో నివాసంతో పాటు ఉండే విధంగా అటు హాస్టళ్లు, ఇటు అకాడమిక్ బ్లాకులతో పాటు 5 లక్షల ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక బిల్డింగ్ మనము అందుబాటులోకి తీసుకురాను ఉన్నాం. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పేద పిల్లలకి ఇంటర్నేషనల్ కార్పొరేట్ కి దీటుగా మనం విద్య అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా బిల్లు పేమెంట్ లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ అకౌంట్ లోనే రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. తద్వారా బిల్లు పట్టిన వెంటనే విత్ ఇన్ 1 వీక్ మనకి వాళ్ళకి పేమెంట్ చేసే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా మనం ఒక మంచి విద్యను అందించి వారు ఉన్నత స్థాయికి వెళ్లే దిశగా బలమైన పునాది ఈ స్కూల్లో మనము వేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు కలనగన్నటువంటి ఒక సమాజం నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఇది సక్సెస్ఫుల్ గా మన ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు మొదలవడమే కాకుండా
పనులు ప్రారంభించి తొందరలోనే ఇవి అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన అధికారులకి, నాయకులకి, ఇక్కడ విచ్చేసిన వివిధ గ్రామాల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు, ఇంత భారీ ఎత్తున ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి స్కూల్స్ ఒక్క కాంప్లెక్స్లోనే శిశుశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా మనం నిర్మించుకోగలము, మన పిల్లలు అందులో చదువుతారని మనం అసలు ఊహలో కూడా అనుకోలేదు. అలాంటిది ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మన తొమ్ముల ఆయుష్రావు గారు, అలాగే పొంగేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా క్యాబినెట్ అంతా కూడా అద్భుతమైన ఆలోచన చేసి ఈరోజు ఈ స్కూల్స్ స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా ఒకే కాంప్లెక్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అందరి స్టూడెంట్స్ కూడా సుమారుగా 2500 నుంచి 2600 మంది స్టూడెంట్స్ని మనం ఒక్క చోట చదివించడం అనేది, అలాగే అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు, అలాగే ప్లే గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్టాఫ్ కూడా అక్కడే క్వార్టర్స్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ ఉంటారు, మనం ఏది ఇచ్చినా కూడా అది మరుసటి రోజుకి అయిపోతుంది, కానీ ఒక స్టూడెంట్ని చదివిస్తే అది వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది, వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా బాగు చేస్తుంది, దాని ద్వారా సమాజానికి బాగుపడుతుంది అని ఆయన ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, అలాగే ఇప్పుడు టెక్నికల్ చదివిన తర్వాత పిల్లలకు ఉద్యోగాలు రాకుండా వెనుకబడిపోతా ఉన్నారంటే ఓల్డ్ సిలబస్తో చదివి ఇప్పుడు ఐటీఐ అని, ఇంజనీరింగ్ ఇవన్నీ చదువుతున్నారు, కానీ వాళ్ళకి సరి అయిన అవకాశాలు రావట్లేదు. అందుకే వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా హైదరాబాద్లో స్థాపించడం, అలాగే మనం ఫస్ట్ స్కూల్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, పిల్లలకు కూడా ఇప్పుడు కొత్తగా చట్టం తీసుకొచ్చారు, మన అసెంబ్లీలో పాస్ అయింది, పిల్లలకు కూడా ఇంటర్ వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్, బ్రేక్ఫాస్ట్ అందించడం, పోషక విలువలతో కూడిన రాగి జావ కానీ, మిల్క్ కానీ, ఇట్లా మన తల్లులు ఇంకా పొద్దున్నే లేచి హడావిడిగా క్యారియర్లు కట్టడం, మా పిల్లలు తింటారో లేదో అని హడావిడి పడడం, ఇవన్నీ ఇక్కడ నుంచి అవసరం లేదు. పిల్లలు లేచి చక్కగా తయారై వెళ్ళిపోతే చాలు, వాళ్ళకి మంచి పోషక విలువలతో కూడిన బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మిడ్ డే మీల్స్ ఉంటుంది, చక్కగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఆ పథకం ప్రవేశపెట్టడం. అలాగే స్కూల్స్ కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం. అంతకుముందు కాంటింజెంట్ వర్కర్స్ లేరు, మనం వచ్చిన తర్వాత కాంటింజెంట్ వర్కర్స్ ఇవ్వడం. ఇలా ప్రతి ఒక్కటి కూడా చదువుకి ఏవైతే చేయగలము అనేది ఎంతో ఆలోచించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థని ముందంజలో వేస్తూ ఉన్నారు. కనుక సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి ప్రాజెక్టు, ఇంత సువిశాలమైన సుమారుగా 22 ఎకరాల స్థలంలో ఈరోజు కట్టడం జరుగుతూ ఉంది. దీనికి మన పొంగులేటి శ్రీనన్న గారి సొంత ఊరి పక్కనే, సొంత మండలంలోనే జరుగుతున్నందుకు అన్న మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు దీన్ని స్వయంగా పర్యవేక్షిస్తారు, తొందరగా పూర్తయ్యేలా చూస్తారని. జై పొంగులేటి శ్రీనన్న గారు. కనుక ఇది ఇక మాకు చాలా నిశ్చింతగా ఉంది, ఎందుకంటే శ్రీనన్న తలుచుకుంటే అవన్నీ లేదుగా, అన్న అంటే నేనున్నా అంటూ ఎప్పుడు ప్రజల మధ్యలో స్థిరస్థాయిగా నిలిచిపోయి అడిగిన వాళ్ళకి అడిగినట్టు సహాయం చేస్తూ వస్తూ ఉండే శ్రీనన్న మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన శ్రీనన్న ఎడ్యుకేషన్ పరంగా అన్న కూడా ఎన్నో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఆయన ట్రస్ట్ తరఫున ఎన్నో చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం మాకు చాలా శుభసూచకం. ఈరోజు చేపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే రోడ్డు విషయంలో కూడా అది కూడా ఒక 1 వీక్లో కన్నా సాల్వ్ చేసినట్టయితే దాన్ని కూడా ప్రారంభించి స్కూల్ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు ఏది చేసినా సరే కల్లూరు మండలానికే ముందు చేయాలని చెప్తారు. అలాగే ఈరోజు ఈ స్కూల్ రావడం అనేది శ్రీనివాసరెడ్డి గారు దయాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎక్కడెక్కడో పెట్టవచ్చు, కానీ ఇక్కడ నేషనల్ హైవేకి సొంత మండలంలో కల్లూరు వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి అట్ట రాగమయ్య దయానంద్ గారు, ఇందాక స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి చెప్పినట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని
మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా పడకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఎక్కడా నొప్పి కలగొద్దని ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు ఈరోజు సుమారు 200 కోట్ల రూపాయలతో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఈ స్కూలు మనం కల్లూరులో చెన్నూరు గ్రామంలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. వడివడిగా కాగితాలకే పరిమితం కాకుండా శిలా ఫలకాలకే పరిమితం కాకుండా ఏ కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదలుపెట్టినా చేపట్టినా ఆ పనిని పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే మీకు తెలియదు కాదు, పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మీరు అనుకున్నట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది. రేషన్ కార్డులు ఇవ్వకపోతే 10 సంవత్సరాలు అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనని ఆనాటి ప్రభుత్వం విస్మరిస్తే మర్చిపోతే ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మన సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా ఇక్కడ ఉన్న అందరు సర్పంచులు వారి సమక్షంలో వారి గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఇచ్చాం. రెండో విడత రాబోయే కొద్ది రోజుల్లో మళ్లీ ఇవ్వబోతున్నాం. 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతో వాళ్ళ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు జిందాబాదు కొట్టే వాళ్లకో కాదు, ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా అర్హులైన పేదవాళ్లుంటే చాలు, ఆ అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ దశలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. అంతేకాదు ఏదైతే విద్యకి వైద్యానికి ఈ ప్రభుత్వం ఇందాక మిత్రులు చెప్పినట్లు విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు వేదిక మీద, పేదోళ్ళకి పంచడానికి నా దగ్గర ఆస్తులు ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు, పేదోళ్ళకి ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నాం. ప్రతి పేదవాడి కొడుకు బిడ్డ ఉన్నతమైన చదువులు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది అని ఆ దిశలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా సుమారు 25 ఎకరాల విశాలమైన ప్రదేశంలో 5 లక్షల పైచిలకు చదరపు అడుగులతో 2560 మంది తగ్గకుండా ఉండే విధంగా అన్ని కులాలు అన్ని మతాల పేదింటి పిల్లలు ఒకే దగ్గర చదువుకునే కార్యక్రమాన్ని ఈనాడు శ్రీకారం చుట్టడమే కాదు, మొదటి విడత సుమారు 75 నియోజకవర్గాలకి శాంక్షన్ ఇచ్చి వడివడిగా పనులు జరుగుతున్నాయి. కొన్ని రాబోయే సంవత్సరానికి అందుబాటులోకి రాబోతున్నాయి. ఏది ఏమైనా మొదలెట్టిన ప్రతి పనిని ఈ ప్రభుత్వం పూర్తి చేసే బాధ్యత మాది. ముఖ్యంగా ఈ నియోజకవర్గ వాస్తవ్యుడిగా సత్తుపల్లి నియోజకవర్గంలో జన్మించిన నేను కల్లూరు మండలం వాస్తవ్యుని కాబట్టి ఈ కల్లూరుది నా నియోజకవర్గానికంటే ముందు కంప్లీట్ అయ్యే విధంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. విద్యతో పాటు వైద్యాన్ని కూడా ఏ పేదంటి పిల్లలు, ఏ పేదంటి ఆడబిడ్డ, ఏ పేదంటి కుటుంబ సభ్యుడు ఇబ్బంది పడొద్దని వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం ఎనలేని డబ్బుని ఖర్చు పెట్టి వైద్యానికి కూడా పెద్దపీట వేశాం. ఆనాడు అసంపూర్తిగా మొండిగోడలతో వదిలేసిన హాస్పిటల్స్ అన్నిటినీ
ఈ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వంలో పూర్తి చేశాం. రాబోయే రేపు ఇందాక గౌరవ దయానంద్ గారు చెప్పినట్లు రేపు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలోని 3 పెద్ద హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏది ఏమైనా ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం. ఆడబిడ్డల పట్ల కూడా 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటేశ్వరులు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసింది, ఆచరిస్తుంది. దాంట్లో పాటు నిరుద్యోగ తమ్ముళ్ళకి సంవత్సరం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 72,000 పైచిలుకు ఉద్యోగాలు మీరెన్నుకున్న ప్రభుత్వంలో ఇచ్చాం. రైతును రాజు చేసే దాంట్లో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతన్నలకు 20,654 కోట్లు ఇచ్చాం. రైతు భరోసాని 12,000 రూపాయలు ఇస్తున్నాం. సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటున్నాం. ఇదంతా డబ్బుంటే కాదు, మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా పేదవాడికి, రైతన్నకి, ఆడబిడ్డకి, నిరుద్యోగ తమ్ముళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగొద్దని ఈ ప్రభుత్వం సంక్షేమాలని ఎక్కడా తగ్గనీయకుండా సంక్షేమాలకి పెద్దపీట వేస్తూ అభివృద్ధి విషయంలో కూడా మనస్ఫూర్తిగా ప్రతి కార్యక్రమంలో అసంపూర్తిగా ఆనాడు నీటిపారుదల ప్రాజెక్టులన్నీ వదిలేసిపోయారు. వాటిని పూర్తి చేస్తున్నాం. R&B పంచాయతీరాజ్ రోడ్లు అనేకమైన ఎన్నికల ముందు జీవోలు ఇచ్చి వదిలేసిపోయారు. వాటన్నిటినీ పూర్తి చేస్తున్నాం. ఇలా అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా కుంటుపడకుండా సంక్షేమము అభివృద్ధిని 2 కళ్ళలా ఈ ప్రభుత్వం ముందుకు నడిపిస్తుంది. మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం అని గర్వంగా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి, ఈ ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్నది కాబట్టి గడిచిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మళ్లీ ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు, దీవించారు. మీ ఆశీర్వాదం దీవెనల్ని మరింతగా ఆప్యాయంగా ఈ ప్రభుత్వం సేకరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ కాంట్రాక్టర్ గారికి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, వీలైనంత తొందరలో ఈ స్కూల్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని కూడా నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తానని కూడా వేదిక ద్వారా కాంట్రాక్టర్ గారికి తెలియజేస్తున్నాను. చివరిగా మిత్రుడు ఇస్తున్నాడు కల్లూరు నియోజకవర్గం చేయాలని, అది మన చేతిలో ఉండేది కాదు. తప్పకుండా రీఆర్గనైజేషన్ జరిగేటప్పుడు సమీకరణలు ఎలా కలిసి వస్తాయో దాని ప్రకారం ఉంటుంది, కానీ అది రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసేది కాదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మీరెంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నారో, ప్రభుత్వంలో మీ దీవెనలతో ఉన్న మేము కూడా అదే పద్ధతిలో, అదే నడకలో మీ పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రేమగా, ఆప్యాయతగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ, దీనికి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి సంబంధించిన రైతులు కూడా ఎవరూ నిరుత్సాహపడద్దు. మీకు భూమి కింద భూమి కావాలంటే భూమి ఇస్తుంది ప్రభుత్వ భూమి, ఎందుకంటే ఆ శాఖ మంత్రిని నేనే కాబట్టి భూమి ఇస్తుంది. మీరు కాన్సల్ట్ చేస్తే ఎమ్మటే దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత నాది. రోడ్డు కూడా వడివడిగా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా అభివృద్ధి జరిగే దాంట్లో మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై పొంగు.